ఎవరి ప్రాణాలు ఏమైపోతే మనకెందుకు, మన వ్యాపారం జరుగుతుందా లేదా అంతే. ఇక ఆక్రమణలో ఎన్ని ఉన్నా పర్వాలేదు, 10 రూపాయలు మనకు వస్తున్నాయా లేదన్న ఆలోచనలో నాయకులు అధికారులు నిద్రపోస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఇరుకు రోడ్లో ఇక నిర్మాణాలు చేయొద్దని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే నిద్రపోతున్న అధికారుల వల్ల ఈ రోజుని ప్రమాదాలు జరుగుతున్న, ఇరుకు రోడ్లో ఇబ్బందిగా ఉంటున్న, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేని ఈ నాయకులు, ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం నిద్రలో ఉన్నారు కాబట్టి ఈ రోజుని రోడ్లన్నీ కూడా రక్తపు మడుగుల్లో ఉన్నాయి. ఈరోజు చూడొచ్చు ఎంత ప్రమాదకరంగా మొత్తం మీద ఏ విధంగా ఉందన్నది కూడా తెలీదు. ఏదో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ రోజుని ఇంత ఈ విధంగా రోడ్డు పక్కనే రోడ్డు మీదే రక్తపు మడుగుల్లో ఉంది అంటే మరి ఇదంతా కూడా పూర్తిగా ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుని అధికారులందరూ కూడా మనకెందుకులేనా నిర్లక్ష్యంతో ఉండటం వల్లే ఈ ఆక్రమణలు, ముఖ్యంగా ఈ బోడుపాలు వంతులకు సంబంధించిన ఆక్రమణలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వంతుల గురించి ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజుని ఈ ప్రమాదం అయితే జరిగింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు ఈ ప్రజాప్రతినిధులు గారిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక ప్రాణం పోయినా సరే మనకి ఎందుకులే అన్న నిర్లక్ష్యంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజుని ఒక నిండు పానం బలైపోయేలా ఉంది. ఎంతోమంది ప్రాణాలు అయితే పోతున్నారు ఇసుక వ్యాపారం వల్ల. ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇది ప్రజల ప్రాణాలతో చెలగట్టమాతున్న అధికారులు మరి అలాగే నాయకులు కూడా ఏం చేస్తున్నారో కూడా తెలీదు. పూర్తి స్థాయిలో నిద్రమత్తులో ఉన్నారు కాబట్టి ఈ ఆక్రమణల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పూర్తిగా నిద్రపోతున్న మరి అధికారుల మీద పై అధికారులు అలాగే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఇక నెంబర్ ప్లేట్లు కానీ అసలు లైసెన్స్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. ఇటువంటి వాహనాలకి మరి ఆర్టీఓ డిపార్ట్మెంటు ఏ విధంగా అనుమతులు ఇస్తుందో కూడా అనుమానం అయితే కలుగుతుంది. మరి చూడాలి. మరి ఇక్కడ ఉన్న స్థానికుల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రోజుని ఒక ప్రయాణం చేసి ఒక దంపతులు అయితే ప్రమాదానికి గురయ్యారు. అలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంటే దాని ఇది అసలే ఇరుకు రోడ్డు, అసలు వంతుని కూడా పాడైపోయిందని అంటున్నారు. అధికారులు ఎవరికి చూసినా రోడ్డు మీద ప్రజల కోసం, ప్రజల ప్రాణాల కోసం ఒక్కరు కూడా అంటే డ్రైనేజీ సిస్టమ్ ఎలాగున్నా ముందుగా ఆక్రమణల మీద ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నెంబర్ బోర్డు కూడా లేదు, ఏమి లేకుండా లైసెన్స్ లేకుండా ఎలా తోలేస్తారో రోజు ఎంత లేదు మనిషి చూసుకున్నాడు అతను. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏ డిపార్ట్మెంట్ కదలకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిద్రపోతుంది ఇక్కడ మొత్తం పడుకోవడం. అంటే ఎవరు మట్టు పడుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు పడుకోవాలని ఎమ్మెల్యేనే పడుకున్నారు, డిపార్ట్మెంట్ ఎందుకు పడుకున్నా అది ఎలా ఏ డిపార్ట్మెంట్ పడుకుంటారు, ఎమ్మెల్యే పడుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు పడుకున్నారు? ఎమ్మెల్యే వచ్చి చూసాడా ఏ చూసాడు అది రైతులతో వంతు పడిపోతుంది, రైతులు ఏమైపోతారు అది ఆఫ్ చేయాలి కదా. మేడం ఏం చెప్తున్నారు, ఏ వంతునండి ఓడిపోయి వంతులే రైతుల కోసం ఏమైనా ఆలోచన చేసి ప్రభుత్వం అన్నారా? మట్టికి ఆ వ్యాపారానికి చూసుకుంటారు, రైతుల గురించి వంతులు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఓకే ఇది పరిపాలన ఆలోచన లేనప్పుడు, ప్రజలకు ఏం చేయలేనప్పుడు కనీసం నిద్రపోవాలి నాయకులు కానీ అధికారులు కానీ అని ఆవేశానికి అయితే ఆర్టీఓ కాదు సార్ ఎవరు కూడా ఆర్ఎండ్బి కానీ గతంలో ఎలా ఆపాను నేను, నా మీద వచ్చి దోరలింగా పోలీసులు పంపించి అంటే కొట్టించారు. అంటే ఒక అక్రమంలో జరుగుతుంది, ఒక ఎమ్మెల్యే నన్ను ఇలాగ కూలిపోతుంది అంటే నన్ను కొట్టించారు పోలీసులు తీసుకొని. అంటే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు తప్ప అక్కడ ప్రాణాలు పోతున్నాయని ఆలోచన ఎవరికి లేదు. మంత్రి గారు ఎందుకు వచ్చాడు ఇక్కడ ఆపాడు, ఎందుకు నన్ను కొట్టించారు తప్ప ఒక
ఇప్పుడు వచ్చి ఆపలేదు ఒకప్పుడు. ఇది ఇక్కడ పరిస్థితి. మరి చెప్పాలంటే రైతుల కోసం రైతుల కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో మరి నిఘా వ్యవస్థ లేకుండా ఇక్కడ శాంతి భద్రతకు అఘాతం జరుగుతున్న, ప్రాణాలు పోతున్న ఎవరో పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందన్నది మనం అర్థం చేసుకోవాలి. ఖాళీ చేశారండి, మళ్ళీ కట్టలు చేసి కట్టేస్తారు ఇక్కడ. మళ్ళీ సర్కిల్ లేదు, నీ బోర్డు పని ఒక సర్కిల్ లేదు ఇక్కడ. ఓకే, ఇదంతా పంచాయతీ వాళ్ళు పోయిందండి. ఇదే ఇక్కడ పంచాయతీ వాళ్ళు తీసారండి. మళ్ళీ ఇదే రోడ్లో చిత్తలాగా చనిపోయింది. 3:40 ఇదే రోడ్లోనే. ఇదే రోడ్ అంటే ఈ రోడ్డుకి ఎంత దూరం ఉందండి. ఎమ్మెల్యే లోపు వచ్చిన వల్ల ఈ దూరం అయింది. ఇది ఆక్రమణ మీద అయితే ప్రజలు చాలా చేయలేరండి. కేవలం ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యే వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎమ్మెల్యే గారు ఏమైనా తెలుసుకోమని ఎవరి సార్ తెలుసుకోమని అంటే ప్రజల కోసం ఆలోచించవలసిన ప్రజాప్రతినిధి కాదు, పైసల కోసమే బాకులాడుతున్నారు అన్నది ఎక్కువ. పట్టించుకోవట్లేదు. ఎవరి ఖాళీ చేసిన తలలో మళ్ళీ కట్టేస్తారండి. పంచాయతీ వాళ్ళు ఖాళీ చేసి మళ్ళీ కట్టేస్తారు. అంటే ఇక్కడ పంచాయతీ అధికారులు కూడా ఇదంతా కూడా ఖాళీ చేయడం అయితే జరిగింది. మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నారంటే మరి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు అనేది ఒక ప్రజల యొక్క ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, మరి భవిష్యత్తులో మరో ప్రమాదం జరగకుండా చూస్తారా, నాకెందుకు లేని నిర్లక్ష్యంతో ఉంటారా, మరి వేసి చూద్దాం. నేను సైతం టీం కొత్తపేట. జై హింద్. ఇదిగోండి, అంబులెన్స్లో పంపించామండి. కొంచెం ప్రమాదం తలకే జరిగింది ఎక్కువ.